అప్డేట్స్. ఏపీ లిక్కర్ స్కామ్ విషయంపై ఇప్పటికే పార్లమెంట్లో చర్చ జరిగిందని, ప్రస్తుతం ముఖ్యంగా నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎటువంటి పనులు చేస్తున్నారన్న విషయంపై ఖచ్చితంగా మాట్లాడాలని ఎంపీ లావు కృష్ణదేవరాయలు అన్నారు. ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ఏ విధంగా కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారన్న దానిపై చర్చించాలన్నారు. స్కామ్కు సంబంధించి ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకోవడం జరుగుతుందని అన్నారు ఆయన. రైతుల గిట్టుబాటు ధరల గురించి పార్లమెంట్లో మాట్లాడతామని అన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతి శివ అందిస్తారు. నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో మొత్తం అన్ని పార్టీలు కూడా వారి రాష్ట్ర సమస్యలు నెవలెత్తుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి గత కొంతకాలంగా ఏదైతే లిక్కర్ పాలసీకి సంబంధించి వివాదం కొనసాగుతుంది, దానికి సంబంధించి అరెస్టులు కొనసాగుతున్నాయి. దీనిపై పార్లమెంట్లో కూడా చర్చ చేపట్టే విధంగా మేము మాట్లాడతాము, చర్యలు తీసుకుంటామంటూ కూడా అందరూ ఇటు టీడీపీకి సంబంధించి కొంతమంది నేతలు చెప్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు లావు శ్రీకృష్ణదేవరాయలు వారిని మరింత సమాచారం లేదు. సరే, ఏపీ లిక్కర్ పాలసీ సంబంధించి అరెస్టులు కొనసాగుతున్నాయి. దీనిపై పార్లమెంట్ వేదికగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే దాని గురించి మాట్లాడటం జరిగింది, మీరు అందరూ చూసారు పోయినసారి సెషన్లోనే. కాబట్టి అందరికీ అవగాహన ఉంది పార్లమెంట్లో కూడా ఏం జరిగింది అనేది. పైగా నిన్న ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చదివారు. మొన్న ఈ మధ్యలో మీరు చూసారు, సత్తెనపల్లి వెళ్ళేటప్పుడు కూడా ఒక రైతు కింద పడి చనిపోతే కనీసం దాని గురించి పోలీసులకు కూడా చెప్పింది లేదు, వారికి దానికి చర్యలు తీసుకుంది కూడా లేదు. ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తున్నారని మిథున్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు. దీనిపై మీరేమంటారు? సిట్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నప్పుడు నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు. అది కోర్టులో కూడా ఉంది. కోర్టులో ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఈడీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి చేస్తూ ఉన్నప్పుడు మనం దాని గురించి ఎక్కువగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. పార్లమెంటు వేదికగా రాష్ట్ర సమస్యలకు సంబంధించి ఎటువంటి అంశాలను కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లే అవకాశం ఉంది? రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే రైతులకు సంబంధించి గిట్టుబాటు ధరల గురించి కొద్దిగా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉన్నారు, టొబాకో రేటు పడిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది, కొన్నది డబ్బులు ఖర్చు పెట్టి. మామిడి రేటు పడిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది, కొంటా ఉంది. ధనధాన్య కృషి యోజన అని చెప్పి కొత్త స్కీమ్ ఒకటి తీసుకుని వచ్చారు. దాంట్లో ఏ విధంగా మనము రైతులకు ఉపయోగపడే విధంగా మన పాలసీ తీసుకురావచ్చు, రైతులకి మంచి రేటు. కేవలం ఇన్పుట్లో సబ్సిడీ ఇస్తాం, పిఎం కిసాన్ అని చెప్పి ఇస్తా ఉన్నాం డబ్బులు, లేకపోతే ఎరువుల్లో సబ్సిడీ ఇస్తా ఉన్నాం, విత్తనాల్లో సబ్సిడీ ఇస్తాం. కానీ అవుట్పుట్లో ఉత్పత్తి వచ్చిన తర్వాత ఏ విధంగా రేటు నిలబెట్టేదానికి మనం కృషి ప్రభుత్వాల వైపు నుంచి ఏం చేయాలనే దాన్ని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి చేసేదంతా చేస్తూ ఉన్నాం. మాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే డబ్బుల పరంగా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. కానీ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఆ సహకారం వస్తే మరింతగా చేసే అవకాశం ఉంది. పోలవరానికి సంబంధించి నిధులు సేకరణకు సంబంధించి కానీ అది కంప్లీట్ చేయడానికి కానీ కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు సహకారం అందిస్తుంది? మీరు చూస్తూ ఉన్నారు, పోలవరం ఏ విధంగా పరిగెడతా ఉందో, ఎక్కడా కూడా ఆగలేదు. ఏదైతే ఈ 1 ఇయర్లో దానికి నిధులు కేటాయించడం కానీ, పనులు ముందుకు వెళ్ళటం కానీ మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. దాన్ని పూర్తి చేయాలని ఉన్నాం. నెక్స్ట్ 2 ఇయర్స్లో పూర్తి చేసి దాన్ని నిలిపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇయర్స్ నుంచి ఎప్పటివరకు కంప్లీట్ అవ్వచ్చు? ఒక డెడ్ లైన్ ఏం పెట్టుకున్నారా ఈ టైంలో కంప్లీట్ కావాలని? 2 సంవత్సరాలు 2027 కల్లా కంప్లీట్ అవ్వాలని ముఖ్యమంత్రి గారి డెడ్ లైన్. అయితే మీకు తెలుసు కదా, గోదావరిలో ఫ్లడ్ పరిస్థితి కానీ, మిగతా వేరే పరిస్థితుల వల్ల కానీ, లేకపోతే రీహాబిలిటేషన్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ కూడా చూసుకొని 2027 లోపల 2020 లోపల కంప్లీట్ చేయాలని. ఇక్కడ 2 రాష్ట్రాలకు సంబంధించి కూడా తెలంగాణ ఆంధ్ర మధ్య నీటి వివాదం, బనకచెర్ల ప్రాజెక్ట్ అని మెయిన్ సమస్యగా మారింది. దాన్ని పరిష్కారం ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది? ఇప్పటికో కమిటీ కూడా ఏర్పాటు చేసేందుకు ఈరోజు కమిటీ కూడా ఏర్పాటు చేయాల్సింది. తప్పకుండా ఇది కేవలం 2 రాష్ట్రాలకి సంబంధించిందే కాదు, ఇది దేశం మొత్తం మీద సంబంధించింది. దీని గురించి చర్చ కూడా లేవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. నదుల అనుసంధానం అనేది తప్పకుండా ఈ దేశంలో జరగాలి. ఇంత అగ్రికల్చర్కి ఉపయోగపడే భూమి ఉండి, ఇంత నీరు ఉండి, ప్రతి ఎకరానికి మనం నీరు అందించలేకపోతే నిజంగా అది ఒక పెద్ద క్రైమ్ అని అనుకోవాలి మనం. కాబట్టి దాన్ని మనము అధిగమించాలి అంటే నదుల అనుసంధానం జరగాలి. సంవత్సర కాలంలో పాలనా కాలంలో ఎంతవరకు ఇచ్చిన హామీలు నెరవేర్చారు? మరి ముఖ్యం మీ నియోజకవర్గాన్ని మీరు ఎంతవరకు న్యాయం చేశారనుకుంటారు? తప్పకుండా ఏదైతే హామీలు ఇచ్చారో, సూపర్ 6లో హామీలు ఇచ్చారో ప్రభుత్వం వైపు నుంచి, దాంట్లో ఒకటి నెరవేర్చుకుంటూ వస్తాం. గ్యాస్ సిలిండర్స్ అయితే కానీ, అలాగే తల్లికి వందనం అయితే కానీ, పెన్షన్ 4000 చేయడం అయితే కానీ, ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాం. మిగతా కూడా ఈ నెలన్నరలో మిగతా కూడా ఏదైతే రైతులకు వచ్చేది ఉందో అది కూడా పూర్తి చేయబోతా ఉన్నాం. ఉచిత బస్సు కూడా పూర్తి చేయబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా నెక్స్ట్ 1 మంత్ 1.5 మంత్లో పూర్తవుతాయి. మా నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా రైల్వేస్కి సంబంధించి అండర్ పాసెస్ కానీ, ఓవర్ బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. హైవేస్కి సంబంధించి పనులు ఏదైతే శాంక్షన్ అయి ఉన్నాయి ఆల్రెడీ లాస్ట్ 19 to 24 దాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది.
సార్, ఈ పార్లమెంట్ వేదిక విపక్ష పార్టీలు కొన్ని ప్రశ్నలు లేవనెత్తున్నాయి. ఇటు పెహల్గాం దాడికి సంబంధించి కానీ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి మీరు కూడా విదేశీ పర్యటనకు వెళ్ళారు. దీనిపై ఏమంటారు? వాయిదా తీర్మానం విపక్ష పార్టీ తప్పకుండా మేము కూడా సింధూర్ ఏదైతే ఉందో డెలిగేషన్ ఉందో దానికి వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళాను, మా ఎంపీ హరీష్ గారు కూడా వెళ్ళడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు నేతలను కలిసి ఇండియా ఒక స్టాండ్ని వారికి వివరించడం జరిగింది. ఏదైతే టెర్రరిస్ట్ పైన మనం దృఢమైన నిశ్చయం తీసుకున్నామో మన ప్రధానమంత్రి గారు దాన్ని వివరించడం జరిగింది. వివరించినప్పుడు వాళ్ళు కూడా మన వాదనని ఒప్పుకున్నారు, యాక్సెప్ట్ చేశారు. కాబట్టి దాన్ని తీసుకురావాలి. అక్కడ ఎలాంటి మనకి ఎలాంటి రిసెప్షన్ అయితే దొరికిందో, ఎలా మన తీసుకున్న స్టాండ్ వాళ్ళు సంబంధించారో తప్పకుండా దాన్ని మేము ప్రశ్నిస్తాం పార్లమెంట్లో. తప్పకుండా మేము దాని గురించి మాట్లాడతాం. మొత్తంగా చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలు జరిగాయి కాబట్టి భారీగా లిక్కర్ పాలసీలు అవినీతి జరిగింది. దాంతోపాటు అనేక అంశాలు వారు పక్కన పట్టించారు, అనేక అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధానంగా టీడీపీ ఆరోపిస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నాయి తప్ప దీంట్లో ఎటువంటి రాజకీయ కక్ష సాధింపు ధోరణి లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేది టీడీపీ నేతలు చెప్తున్నారు. ఇక పార్లమెంటు వేదికగా రాష్ట్ర సమస్యలపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించే దిశగా కూడా మేము ప్రయత్నాలు చేస్తాము. పార్లమెంట్లో అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలకు పరిష్కారం దిశగా కూడా మేము కూడా ప్రయత్నాలు చేస్తామని చెప్తున్నారు. ఇటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అనేది మరో 2 సంవత్సరాలు పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరింత ముందుకు వెళ్ళి ఈ పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేసేందుకు మేము ప్రయత్నాలు చేస్తామంటూ కూడా టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్తున్నారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ బిగ్ టీవీ, న్యూఢిల్లీ.